కొన్నోడు కోసిపోగులేసి గాని ఏ తల్లికి బాధ అనిపించదు. అదే కన్నవాళ్ళే గాని తోడబుట్టిన అన్నదమ్ములు గాని ఒక్క మాట కాని మాట అంటే పెద్దలు వచ్చినా దుఃఖం వస్తదేమో. లంజన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చారా? చెల్ల పెళ్లి మీద పగబట్టి అన్నా అన్నా నువ్వు అది తీసుకొని ఇక్కడికి వెళ్ళి వచ్చిన వారా అన్నా అన్నారా నన్ను విట్టావో బిడ్డను ఎత్తి అన్నా అన్నులన్నా ఓకే ఎత్తి అన్నా నన్ను కొట్టావోకు నువ్వు కాలెత్తి అనుకుంటారా అన్నా నీ కాలెక్కడ నా ఈటెక్కడ అన్నా నువ్వు చెయ్యెత్తి కొట్టుంటే అన్నో నీ చేతులు ఎక్కడ నా యొక్క దెబ్బలు ఎక్కడ అన్నా ఒరి అన్న బల్లాని రాజా నీకు దండం పెడతారా అన్నా 10 మంది చెల్లెళ్ళు నీకున్నారా 10 మంది అన్నలు నాకున్నారా అన్నయ్య పెళ్లివారు అన్నా వాళ్ళు వచ్చినారే ఇంటి లోపల అన్నా వాళ్ళు ఉన్నరే అన్నా పెళ్లి సమయం దగ్గర పడుతున్నదిరా. నన్ను కొట్టిన ఒక్క మాట నిన్నంటలేను అన్నో నన్ను ఒక్క మాట నిన్నంటలేను రా అన్నా ఏమంటావు? అన్నగాడు నన్ను కొట్టింది అనుకుంటున్నా, నా అన్నగాడు నన్ను ఎట్టింది అనుకుంటున్నా అన్నా. నీకు దండం పెడితే నా ముఖం చూసి అన్నా వదినను తీసుకొని నా పెళ్లి కాడికి వచ్చి అన్నా ఇక్కడ అక్షంతల బియ్యం నా నెత్తి మీద వేసి అన్నా నా పెళ్లి చూసి నువ్వు రారా అన్నయ్యా. నీకు 60 లక్షలు ఉన్నా 60 లక్షలు ఉన్నా 1,000 నీకున్నా 10 లక్షలు నీకున్నా పశువు ఇంకోదాన్ని బిడ్డను నన్ను కొట్ట అన్నా నాయనేలా అన్నో నన్ను తిట్ట అన్నా ధర్మమేలా అన్నా అన్నో నీ ఇంటి బిడ్డను నేను కాదారా అన్నా. అన్న ఇళ్ళకి వచ్చేది ఏడాదికి ఒక్కసారి అనుబంధమైన పండుగ రాకెట్ల పండుగ రా అన్నా. రాకెట్ల పండుగ వచ్చిన నాడు ఆ లోకం మీద అన్నా ఎంత దూరాన అక్క ఇళ్ళల్లో ఉన్న రాను అని కన్న వచ్చి అమ్మల దగ్గరికి వచ్చి కూరాడి కుండకాడ కూర్చుండే పీటేసి నొట్టికి బొట్టు పెట్టి నోట్ల చక్కెర పోసి చెల్లని కాదారా అన్నయ్యా. చేతికి రాగీటి కట్టే చెల్లెనురా. 5 ఏళ్ళకు ఒక్కసారి చక్కెర కొడుకుల పండుగ వస్తుంది. పండుగ వచ్చిన నాడు నాకు అన్నగాడు ఉన్నాడు అని 1 కిలో కొడుకలు తీసుకొచ్చి నీ చేతిలో పోసి చెల్లని కాదారా అన్నయ్యా. మొక్కుతా అన్నా అని ఒక్క మాట ఇలా గింతగానే వేడుతానవే. ఆనాడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు నాయనా
అన్న లేకపాయే వదిన లేకపాయే అన్న చూడని సంబంధం వదిన చూడని సంబంధం నేను ఎట్లొప్పుకోవాలి అన్న వచ్చినాక ఏమంటాడు అన్న ఇంగిత జ్ఞానం నీకున్నాలే అన్న గుర్తురాలే వదిన గుర్తురాలే లంచే తయారు చేసిన వల్ల వదిలే గుర్తుకొచ్చింది వరకట్ట వేయాలి కాబట్టి అన్నగాడు కావాలి లంజ అంటే అందులో పురుగులు కూడా సత్తం ఏంలరా నోట్లే ఏళ్ళ వాట మంచిదే పురుగులు డాంబర్ పోయి దంచిపోసుకుంటారా కానీ ఒక్క మాట మా చెల్లి ఒక్క మాట అంటే అంది అన్న నన్ను ఎందుకు దూరం కొడుతున్నావురా నేను నీ ఆడబిడ్డను కాదా నీ చేతికి రాగిడి కట్టనా అంటాను ఇలా అంజముండ 5 రూపాయల రాగిని తీసుకొచ్చి కడితే 5 రూపాయల రాగిడి కట్టిన ఆడబిడ్డలు ఉత్తగపోతారా 500 1000 2000 లిక్విడ్ లేకపోతే ఫోన్ పే కొట్టు ఎవరు ఎందుకు నా పిల్లం సార్లు తీసాలు ఒక్కటేనా నా పిల్లం అమ్మాయికి ఒక్క బిడ్డ నేను ఒక్క అల్లుడిని కానీ ఒక్క మాట ఈ ఆడబిడ్డ రాకిట్లు కట్టారా మరి ఎవరు కట్టాలి నా పిల్లం కట్టరా నా పిల్లమే నీ చెల్లె కడితే ఊరాడకుండా కాడ ఉసుళ్ళ పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతులు 5 10 పెట్టి చెల్లెకాయలు మొక్కుతావు అదే నీ పెళ్ళం కడితే విద్యా గురువు బుద్ధి గురువు పిల్లం పెద్ద గురువు అన్నది నేను నా ఇంట్లోకి నా పిల్లని తీసుకుపోతా నా పిల్లం నాకు రాగిడి కట్టినాక 2 తలుపులు దగ్గర పెడతా నా జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు తీసి నా పిల్ల చేతిలో పెడతా నా పిల్లకి అలమొక్క అబ్బా నీ పాంచని పిల్లవా నీ దండం పెడుతున్న పిల్లవా మనవే మనకే ఉంటానే పిల్లవా ఏమో మరి నా జోలికి బాగానే వస్తాను నా సంసారం అంటేనే కళ్ళ కారపొడి పోసుకుంటాను ఇదేంట్రా కూర అడకుండా తెచ్చేది మా అత్త పెడుతుందిరా ఏదిరా చెల్లె పెడితే చెల్లెకాయలు మొక్కుతావు ఇప్పుడు పిల్లలు ఇచ్చిన అత్త పెడితే అత్తకాయలు మొక్కుతారా అవ్వయ్య నువ్వు దన్నవలెను అత్తమావ కాళ్ళు మొక్కవలెను నీకెరికేనా ఇగో బావా మంచిగా నూరి నేను మా అత్తకు దారిని వేయించింది నేనే మొన్న ముసలి ఫోన్ చేసింది అల్లుడా మావకు బండి నడప రాదు దారిన వేయించుకుంటా నన్ను జర బండి మీద ఎక్కించుకొని ఏమలాగా తీసుకుపోమని అన్నది అన్న వల్లే శరీరం పోయి మగని పోయి పోయినట్టు నాకేమెరికన్నా ఈ లెక్కలు అయితే నా బండి వేసుకొని పోయిన పల్సర్ బండి 250 అయితే మా అత్త వచ్చింది అయితే మా ముసలోడు చూడంగా నా బండి వేసుకున్నది మా అత్త దబా ఎవనాడ పెట్టిన బండి ఎవనాడ కోనేట తానం చేసింది అల్లుడా అన్నది మళ్ళా బండి తీయమన్న మళ్ళా బండి తీసిన దారిని చేసే కాడికి వచ్చింది ఓ చిప్ప మంది మంది ఎవనాడ ఆయన పరవడి సందడి చూడు పుష్కల మంది ఆయన వేయింది ఆ పోతేనే ఆయన అయ్యవారు ఎదురొచ్చిండు కొత్తదా పాతదా అని ఆయన అడిగింది మా అత్త ఏమన్నది ఏందా కొత్తది ఏంది పాతది ఏందని మా అత్త అన్నది అయితే కొత్తదైతే 750 ధారణ పాత ధారణ అయితే 350 అన్న వల్లే నాది కొత్తదా అని 750 రూపాయలు చేతికి పెట్టింది మా అత్త 700 నేను చూసిన నేను ఒక 90 పైసలు అడిగితే మా అత్త పైసలు లేదు కానీ దారిన వేసేటోనికి 550 ఇచ్చింది ఆయన 750 తీసుకున్నాడు ఏమి ఇచ్చిండవా బోరేగ్గాయ పిండి బత్తాల దారం మున్పట్లే కేవలారాయి కానీ ఇంత చూడరా లైట్ వెయిట్ చూడం గింతే ఉన్నది ఆ 3 వస్తువులు పట్టుకునే జోలు వేసుకునేది ఆయన పీటల మీద కూకున్నది దాన్ని వేసుకుంటా 3 వేసుకుంటా అలత్తారు ఇక నాకేం పని దాన్ని వేసే కాడ ఆయన రూమ్ ముంగట బండి స్టాండ్ వేసుకున్నా బండి మీద మంచిగా కూకున్న వాళ్ళే ఆయన దాన్ని వేసుకుంటారా మా అత్తను అడిగింది అవ్వ మీ ఆయన రాలేదా కొత్త దారిన అయితే తెల్లమౌలు 2 అత్తనే చేస్తాం దారిన మళ్ళా మారు దారిన గాని మళ్ళా ఏ దారిన అయినా గాని నువ్వు ఒక్కదాని అత్త సరిపోతుంది మీ ఆయన ఏడి అని అన్నది అయ్యో మా ఆయన రాలేదు మా అల్లుని తీసుకొచ్చిందని మా అత్తని అన్న వల్ల మరి ఎట్లా నవ్వా పెద్దమౌలు ఉంటేనే దారం చేస్తాను ఆయన అన్నది మరి ఎట్లా బాగా దూరం నుంచి వచ్చినయ్యా నీకు మాత్రం లేదా అన్నది అన్న వల్ల మీ ఆయన ఏమన్నా వస్త్రం తెచ్చినావా అని అయ్యేవారు అన్నది వస్త్రం అంటే ఏందని మా అత్త అడిగింది
మీ ఆయనది లుంగో లేకపోతే అంగో ఉగ్గువాలో బనీనో ఏమన్నా తెచ్చినావో వస్త్రం అని ఆయన అన్నాడు. అయ్యా ఆగు ఆగు అని బ్రాహ్మణ అక్కడ ఆపి దబా దబా నాగరికి వచ్చింది. నేను టచ్ ఫోన్ పట్టుకొని బని మీద కూర్చొని ఫోన్ గెలుపుతానని నాతో మాట్లాడలేదు ముచ్చట్లేదు ముచ్చట్లేదు నా భుజం మీద తువాలు వేసుకపోయిందా తన భుజం వేసుకుంటా అని వేసుకున్నా. మా అత్తకి నేను దానం వేయించింది. అంటే నువ్వు అన్నాక నీ